హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం ఆటోమొబైల్స్. ఎం అంటే మిడిల్ క్లాస్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం అండర్ 10 lakhs బెస్ట్ 5 cars గురించి మాట్లాడుకుందాం. అండర్ 10 lakhs అంటే నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడను, ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాత్రమే మాట్లాడతాను. మీకు అండర్ 10 lakhs అని చెప్పి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్న కార్ల గురించి చెప్పి రేపు ఎప్పుడైనా మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వాటిని 12 లక్షలు 13 లక్షలు అంటే అంతకన్నా దరిద్రం ఇంకే ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు అలా చీట్ చేయను. ఎప్పుడు మాట్లాడినా ఆన్ రోడ్ ప్రైస్ గురించే మాట్లాడతాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి సంబంధం లేని విషయం. షోరూమ్కి వెళ్తే వాడు ఎంత చెప్తాడు, ఇదే మనకు కావాలి. నేను వాటి గురించే మాట్లాడతాను. సో ఈరోజు టాపిక్ అండర్ 10 lakhs బెస్ట్ 5 cars. మనకి అండర్ 10 lakhsలో చాలా కార్లు ఉన్నాయి. సో వాటిల్లో బెస్ట్ 5 cars గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బెస్ట్ 5 cars అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారు బెస్ట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి మెయిన్ ప్రయారిటీగా ఉంటుంది. కొంతమందికి నాకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటే అదే బెస్ట్ కార్. కొంతమందికి నాకు మంచి మైలేజ్ వస్తే చాలు, అదే బెస్ట్ కార్. కొంతమందికి నాకు కారులో అన్ని ఫీచర్స్ ఉండాలి, నాకు అదే బెస్ట్ కార్. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి బెస్ట్ కార్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు అన్నీ కవర్ చేస్తూ అండర్ 10 lakhsలో 5 cars గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి, సూపర్ సేఫ్టీ కావాలి అనుకునే వాళ్ళకి, కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్లేదు, కొంచెం మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు. మెయిన్ నాకు నా ఫ్యామిలీకి సేఫ్టీ ఇంపార్టెంట్. మేము ఎక్కువగా హైవేస్లో వెళ్తుంటాం కాబట్టి మాకు మెయిన్ ప్రయారిటీ బిల్డ్ క్వాలిటీ. బతికుంటే తర్వాత సంగతి, 10 రూపాయల తర్వాతైనా సంపాదించుకోవచ్చు. మెయిన్ నాకు నా ఫ్యామిలీకి సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి స్కోడా కైలాక్ ది బెస్ట్ ఆప్షన్. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, అండర్ 10 lakhs, సూపర్ సేఫ్టీ, స్కోడా లాంటి బ్రాండ్. అదేంటి 10 lakhsలో మనకి టాటా పంచ్, టాటా నిక్సాన్ ఇవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి అవి, కానీ బిల్డ్ క్వాలిటీలో స్కోడా టాటా కన్నా అంతకు మించి అంత సాలిడ్గా ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్ సేఫ్టీ, సూపర్ ఫీచర్స్. సో చెప్పాను కదా, మెయిన్ ప్రయారిటీ బిల్డ్ క్వాలిటీ, మిగతావన్నీ నాకు తర్వాత. కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్లేదు. మెయింటెనెన్స్ అంటే ఇక్కడ స్కోడా ఏదో భయపడాల్సిందేమీ లేదు. మిగతా కార్లు మనకి 5,000లో అయితే సర్వీస్ ఛార్జ్, స్కోడాకి 10,000 అవుతుంది. ఇది మనం ఎవ్రీ మంత్ చేయించాం కదా, ఇయర్లీ ఒకసారి. అది 5,000, ఇది 10,000. సో అది నాకు ఇష్యూ కాదనుకునే వాళ్ళకి స్కోడా ఈజ్ ద బెస్ట్. సెకండ్, మైలేజ్. హైవేలో 17-18 ఈజీగా వస్తుంది, సిటీలో 10 to 12 వస్తుంది. ఏదన్నా మిగతా కార్లతో పోల్చుకుంటే కొంచెం తక్కువ వస్తుంది, అయినా పర్లేదు. మెయిన్ ప్రయారిటీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. ఎలాంటి మేజర్ యాక్సిడెంట్స్ జరిగినా మ్యాక్సిమం నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి. నా ఫ్యామిలీ చూడ్డానికి కూడా బాగుంటుంది కారు. ప్లస్ దీంట్లో స్కోడా అండర్ 10 lakhsలో మనకి స్కోడాలో క్లాసిక్ వేరియంట్ వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్, సిగ్నేచర్ వేరియంట్. క్లాసిక్ తర్వాత అది 11 lakhs ఉంది మనకి. సో 11 లక్షలు పెడితే మనకి స్కోడా కైలాక్లో సిగ్నేచర్ వేరియంట్ వస్తుంది. దాంట్లో మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, క్రూజ్ కంట్రోల్. హైవేలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మైలేజ్ మనకి పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనం కూడా కొంచెం రిలాక్స్గా డ్రైవ్ చేసుకోవచ్చు. క్రూజ్ ఆన్ చేసుకొని ఒక 80-90 అలా పెట్టేసుకుంటే ఈజీగా 17-18 వస్తుంది మనకి మైలేజ్. సో క్రూజ్ కంట్రోల్ నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్. ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉందో మనం డిస్ప్లేలో చూసి చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అలాగే కూల్డ్ గ్లో బాక్స్, ముఖ్యంగా సమ్మర్ టైంలో వాటర్ బాటిల్స్ కానీ, డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ ఇట్లాంటివి వేసుకుంటే మనకి చాలా కూల్గా ఉంచుతుంది. అలాగే స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్. అలాగే రియర్ ఏసీ వెంట్స్, వెనక కూర్చునే వాళ్ళు కూడా రియర్ ఏసీ వెంట్స్. అలాగే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్. కొన్ని కార్లు అనకూడదు కానీ 10 లక్షలు తీసుకుని కూడా డ్రైవర్ సీటు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ లేకుండా చేస్తున్నాయంటే, కానీ స్కోడా లాంటి బ్రాండ్ మనకి
బేస్ మోడల్ నుంచి కూడా ఆప్షన్ ఇచ్చింది. అండ్ వీటన్నిటికన్నా 1 లీటర్ టర్బో ఇంజన్, మంచి పవర్ఫుల్ ఇంజన్. హైవేలో మాత్రం ఆడుకోవచ్చు, అంత బాగుంటుంది కారు. స్టెబిలిటీ కానీ రిఫైన్మెంట్ కానీ 3 సిలిండర్ 1000 cc 1 లీటర్ టర్బో ఇంజన్ అయినా కానీ ఇంజన్ మాటలేవు, మాట్లాడుకోవటాలు లేవు, అలా ఉంటుంది ఇంజన్. సో ఇది బెస్ట్ ఆప్షన్. బిల్డ్ క్వాలిటీ కావాలి, సేఫ్టీ కావాలి, మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి స్కోడా కైలాక్ సిగ్నేచర్ వేరియంట్. ఈ ఒక్కటి మాత్రం క్షమించండి, ఎందుకంటే అండర్ 10 lakhs అని ఇంకొక 1 lakh వేసుకొని మళ్ళీ సిగ్నేచర్ వేరియంట్ అంటున్నావు ఏంటి అనుకోవచ్చు, కానీ బట్ అది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అబ్బా. క్రూజ్ కంట్రోలు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టము, బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వెంట్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, మనకి స్పీకర్స్, స్క్రీను, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి అదైతే మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని అంతే. సో చెప్పాను కదా, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనుకుంటే స్కోడా కైలాక్ చాలామంది వాము మనం తట్టుకోలేము, విపరీతమైన కాస్టు, సర్వీస్ కాస్టు, లేకపోతే మైలేజ్ మన ఆస్తి మొత్తం తాగేస్తుంది, ఇలాంటివి అట్లా ఏమి ఉండదు. చెప్తున్నా కదా, ఇది 5,000 అయితే అది 10,000 అవుతుంది. హైవేలో మిగతా కార్లు 20 వస్తే ఇది 17-18 వస్తుంది అంతే. ఇంకా చాలా బాగుంటుంది కారు కూడా చూడడానికి. ఏదైనా స్కోడా అంటే బ్రాండే. ఇప్పుడు మనం ఎరా నీదే కారు, నాది సుజుకి, ఎరా నీది, నాది టాటా, నీది, నాది స్కోడా, ఆ ఫీల్ ఉంటుంది కదా. అదీగాక నాకు ఒక డైలాగు ఉంది కదా అదుర్స్లో, దాన్ని కొంచెం మీకు మార్చి చెప్తా. స్కోడా కారులో మన ఊరోళ్ళ ముందు, మన చుట్టాల ముందు, మన ఫ్రెండ్స్ ముందు స్కోడా కార్లో నుంచి దిగుతుంటే ఉంటుందిరా చారీ అని, అలా ఉంటుంది అనమాట దాని రేంజ్. కారు కూడా చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు టాటా పంచ్ ఉంది, నాకు చూడ్డానికి అస్సలు నచ్చదు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఓకే, చూడ్డానికి కూడా కొంచెం బాగుండాలి కదా. మరీ ముఖ్యంగా పంచ్ బ్యాక్ సైడు నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ముఖ్యంగా ఆ టెయిల్ లైట్స్ ఏదో ఒక మట్టి గడ్డ తవ్వి గడ్డ అక్కడ అతికిస్తాం కదా మనం, అట్లా అతికించినట్టు ఉంటాయి అవి. టెయిల్ లైట్స్ అంటే మంచిగా కారుకి సెట్ అయిపోవాలి, కారులోనే అడ్జస్ట్ అవ్వాలి అవి. వాటికి సపరేట్ గడ్డ బయట పెట్టేసి కనపడేలాగా దరిద్రంగా ఉంటుంది అనమాట అది. మరి ఆ టాటా పంచ్ ఏంటో నాకు తెలియదు కానీ, సో స్కోడా కైలాక్ మాత్రం చూడ్డానికి చాలా బాగుంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ ఇంజిన్, బెస్ట్ బ్రాండ్. సో బిల్డ్ క్వాలిటీ అనుకున్న వాళ్ళకి మాత్రం స్కోడా కైలాక్ ది బెస్ట్ ఆప్షన్. సెకండ్, నాకు మెయిన్ కారు చూడడానికి చాలా బాగుండాలి, చాలా ప్రీమియంగా అనిపించాలి. చూడగానే ఏమన్నాడు బాబు, మంచి రిలయబుల్ ఇంజిన్ అయి ఉండాలి. ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, మైలేజ్ డీసెంట్గా వచ్చినా ఓకే. మెయిన్ ప్రయారిటీ ది బెస్ట్ గుడ్ లుకింగ్ కార్, బెస్ట్ రిలయబుల్ ఇంజిన్. మెయిన్ నాకు ఈ రెండే ఇంపార్టెంటు, మిగతావన్నీ సెకండరీ అనుకున్న వాళ్ళకి హోండా అమేజ్ బెస్ట్ గుడ్ లుకింగ్ సెడాన్ కార్. మనకి సెడాన్లో సుజుకి నుంచి డిజైర్, టాటా నుంచి టిగోర్, హుండై నుంచి వెర్నా, హోండా నుంచి అమేజ్. ఈ 4 కార్లలో ది బెస్ట్ గుడ్ లుకింగ్ కార్, ఇట్స్ మై ఒపీనియన్, హోండా అమేజ్. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. అసలు ఆ కారు చూస్తేనే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది కారు. సెడాన్ మంచి ప్రీమియంగా అనిపిస్తుంది కారు మాత్రం. రిలయబుల్ ఇంజన్ హోండా, ఎప్పటి నుంచో వాడుతున్న ఐవిటెక్ ఇంజన్, 1.2 లీటర్ 1200 cc 4 సిలిండర్ ఇంజన్. చాలా రిఫైన్డ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంజన్ పరంగా మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు, పీస్ ఆఫ్ మైండ్. ఒక 10 సంవత్సరాలు అసలు ఇంజన్ గురించి ఆలోచించకర్లా, ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి ట్రబుల్ ఇవ్వని ఇంజన్ హోండా అమేజ్. సో ఫీచర్స్ దీంట్లో అండర్ 10 lakhsలో మనకి బేస్ మోడల్ వస్తుంది. దాంట్లో జస్ట్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా మిగతావన్నీ నార్మలే. ఇంక క్రూజ్ కంట్రోల్ ఉండదు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండదు, వెనక కూర్చునే వాళ్ళకి రియర్ ఏసీ వెంట్స్ ఉండవు, ఇంక ఇవేవి ఉండవు. అవి లేకపోయినా పర్లేదు, చూడ్డానికి చూసే వాళ్ళకు కూడా అబ్బా ఏముందిరా కారు అనుకునేలా ఉండాలి. మంచి రిలయబుల్ ఇంజిన్ అయి ఉండాలి. నాకు ఇంజిన్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు అనుకుంటే హోండా అమేజ్.
మైలేజ్ కూడా మనకి సిటీలో 12 వస్తుంది, హైవేలో 16-17 అలా వస్తుంది. సో బెస్ట్ ఇంజిన్ అండర్ 10 lakhs, బెస్ట్ గుడ్ లుకింగ్ కార్, ప్రీమియం కార్ హోండా అమేజ్. థర్డ్, నాకు మెయిన్ మైలేజ్ రావాలి, ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, నాకు మెయిన్ ప్రయారిటీ మైలేజ్ అండర్ 10 lakhs. మైలేజ్తో పాటు కారు బాగుండాలి, చూడడానికి చాలా స్పేషియస్గా ఉండాలి, మంచి రిలయబుల్ ఇంజిన్ అయి ఉండాలి. మనం అనుకుంటే చాలామంది కారు అని చెప్పేసి, కారు ఓకే మనకు బాగుంటుంది, కానీ చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా బాగుండాలి. ఎవర్రా బాబు, అందానికి ఆధార్ కార్డులో ఉంది. మనకి బాగుండాలి, నలుగురికి కూడా బాగుండాలి కారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మామూలు కారు తీసుకొని దానికి ఎంత ఖర్చు పెట్టినా మనకి ఖచ్చితంగా హ్యాపీ ఉండదు, చూసేవాళ్ళు ఓకే పెద్ద రియాక్షన్స్ ఏమి ఉండవు, అవునా ఓకే అలా. కాబట్టి చూసేవాళ్ళకి ఖచ్చితంగా బాగుండాలి కారు, మనకి బాగుండాలి, మంచి రిలయబుల్ ఇంజిన్ అయి ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, స్పేషియస్గా ఉండాలి, ఫ్యూచర్లో అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, జస్ట్ కారు, సీట్లు, ఒక ఏసీ, ఇంజిన్ ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అనుకుంటే అండర్ 10 lakhs సుజుకి ఫ్రాంక్స్. చాలా బాగుంటుంది కారు, చూడడానికి చాలా బెస్ట్ లుకింగ్గా అనిపిస్తుంది కారు మనకి. 4 cylinder ఇంజన్, 1.2 liter, 1200 cc, సుజుకి ఇంజన్స్, రిఫైన్మెంట్, రిలయబుల్, తెలిసింది అందరికీ. చాలా స్పేషియస్గా ఉంటుంది కారు, ముఖ్యంగా బ్యాక్ సైడ్ ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చు, ముఖ్యంగా లెగ్ రూమ్, నీ రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. వెనక ముగ్గురికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి, ముందు ఇద్దరికీ ఉంటాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అలాగే ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉంటాయి, అలాగే 16-inch వీల్స్ ఉంటాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి. అంతే, ఇంకా దీంట్లో ఫ్యూచర్లు అసలు ఉండవు. ఎందుకు అసలు ఉండవు అంటున్నానంటే, 10 లక్షలు తీసుకొని డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉండదు ఈ కారులో. మిగతా వాళ్ళ సంగతి పక్కన పడేయండి, జస్ట్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ లేదు ఈ కారులో. అంటే అసలు ఫ్యూచర్లో ఏమి ఉండవని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా అదే లేనప్పుడు ఇంకా క్రూజ్ కంట్రోల్ ఏముంటుంది, ఉండదు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఏముంటుంది, ఉండదు. అంత స్పేషియస్ కారు. వెనక కూర్చున్న వాళ్ళకి ఏసీ ఈవెంట్స్ ఉండవు, ఆ ముందు ఇచ్చిన ఏసీయే ఇంకా అక్కడ దాకా. సో ఫ్యూచర్లో ఏమీ వద్దబ్బా, నాకు చూడడానికి చాలా బాగుండాలి కారు, స్పేషియస్గా ఉండాలి, ఫ్యూచర్లో అసలు వద్దు, మంచి మైలేజ్ రావాలి, మంచి ఇంజిన్ అయి ఉండాలి అనుకుంటే సుజుకి ఫ్రాక్స్ ది బెస్ట్ ఆప్షన్. కారు చాలా బాగుంటుంది, కానీ ఏం చేస్తాం, వాడు ఇవ్వకపోయినా కొంటున్నారు జనాలు. ఫిబ్రవరి మంత్లో బెస్ట్ సెల్లింగ్ కార్స్ సుజుకి ఫ్రాంక్స్ నెంబర్ 1. ఫ్యూచర్లో ఏమీ ఇవ్వట్లేదు, అయినా కొంటున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకు? ఇదే కదా లాజిక్, కరెక్టే మరి. కానీ వాడికే ఉండాలి, మనం ఇండియా మీద బ్రతుకుతున్నాం. 10 లక్షలు, నేనేమి మరీ 6-7 లక్షల్లో ఆల్టోలో ఈ క్రూజ్ కంట్రోలు ఇట్లాంటివి అడగట్లేదు. 10 లక్షలు తీసుకొని కూడా 3-4 ఫీచర్స్ కూడా ఏవి లేకుండా ఉంటే ఇంకా దోచుకోవడమే కదా ఇది. కానీ ఏం చేస్తాం, టైం అంతే. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, సర్వీస్ సెంటర్స్, మంచి రిలయబుల్ ఇంజన్, మంచి మైలేజ్, ఇవన్నీ కావాలి అనుకుంటే బెస్ట్ గుడ్ లుకింగ్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కారు సుజుకి ఫ్రాంక్స్. 10 లక్షల్లో ఏదైనా బెస్ట్ గుడ్ లుకింగ్ కారు ఉంది అంటే అది నా దృష్టిలో అయితే సుజుకి ఫ్రాంక్స్, సుజుకి కంపెనీలో. అంతకన్నా ఎక్కువ కాస్ట్ ఉన్న కార్లు కూడా ఉన్నాయి కానీ, బట్ నాకు అవేవి నచ్చవు. బెస్ట్ గుడ్ లుకింగ్, చూడగానే అరే బాగుంది అనే ఫీల్ వచ్చే కారు ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో సుజుకి ఫ్రాంక్స్. అంత బాగుంటుంది కారు, స్పేషియస్గా ఉంటుంది, ఫీచర్లు ఏమీ ఉండవు, మంచి మైలేజ్ వస్తుంది, మంచి రిలయబుల్ ఇంజిన్ ఉంటుంది. ఇవి చాలు అనుకుంటే అండర్ 10 lakhs సుజుకి ఫ్రాంక్స్ బెస్ట్ ఆప్షన్. ఇంకా 4, మరీ 10 లక్షల్లో కాకుండా కొంచెం తగ్గితే బెటర్ ఏమో అనుకునే వాళ్ళకి, మా దగ్గర 10 లక్షలు అంత బడ్జెట్ లేదు, కొంచెం తక్కువలో ఏమన్నా కార్లు ఉన్నాయా అనుకుంటే మనకి నిస్సాన్ మ్యాగ్నైట్ ఉంది. చూడడానికి చాలా బాగుంటుంది కారు, స్పేషియస్గా ఉంటుంది. ఈ నిస్సాన్ మ్యాగ్నైట్లో మనకి యాక్సెంటా వేరియంట్ ఉంటుంది. ఈ యాక్సెంటా వేరియంట్ 8.5 lakhsలో వస్తుంది మనకి. దీంట్లో ఫ్యూచర్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది,
టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, రియర్ కెమెరా ఉంటుంది. సో కారు స్పేషియస్గా ఉంటుంది. అంటే చూస్తే 10 లక్షల కారు ఏమో అనుకునేలా ఉంటుంది, కానీ 8.5 లక్షలే. అది చూడడానికి మాత్రం అలా ఉంటుంది. సో 10 మా వల్ల కాదు, ఇంపాసిబుల్, 10 లక్షలు మేము పెట్టలేము అనుకునే వాళ్ళకి కొంచెం మాకు మంచి కారు, చూడడానికి బాగున్న కారు, స్పేషియస్గా ఉన్న కారు నిస్సాన్ మ్యాగ్నైట్. ఇది 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. వెనక కూర్చున్న ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి, ముందు ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. అలాగే వెనక కూర్చునే వారికి సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది. మంచి స్పేషియస్గా లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ స్పేషియస్గా ఉంటుంది. మైలేజ్ కూడా 1 లీటర్ 3 సిలిండర్ కాబట్టి 18 నుంచి 20 వరకు బాగానే వస్తుంది మైలేజ్. సో అంత బడ్జెట్ పెట్టలేము, కానీ ఉన్న వాటిలో కొంచెం ఏదైనా మంచి కారు చెప్పు, చూడడానికి కూడా కొంచెం బాగుండాలి, స్పేషియస్గా ఉండాలి అనుకుంటే 8.5 lakhs నిస్సాన్ మ్యాగ్నైట్ యాక్సెంటా వేరియంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అన్నీ బాగుండాలి. మెయిన్ ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు కారులో ఫీచర్స్ ఉంటే బిల్డ్ క్వాలిటీ ఉండదు, బిల్డ్ క్వాలిటీ ఉంటే మైలేజ్ రాదు. ఇలా ఒకటి ఉంటే ఒకటి మిస్ అవుతుంది. అన్నీ దీంట్లో వీటిలో ఉండట్లేదు సరిగా, ముఖ్యంగా ఈ అండర్ 10 lakhsలో. సో ఈ అండర్ 10 lakhsలో మనకి ఫ్యూచర్స్ కావాలి నాకు మెయిన్, మిగతావన్నీ తర్వాత. మెయిన్ ఫ్యూచర్స్, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ 10 లక్షలన్నో ఫ్యూచర్లు మిస్ అవుతున్నాయి. బిల్డ్ క్వాలిటీ ఉంటే ఫ్యూచర్లు ఉండట్లేదు, ఫ్యూచర్లు ఉంటే మైలేజ్ రావట్లేదు. నాకు మెయిన్ ప్రయారిటీ ఫీచర్స్ అన్ని ఫీచర్స్ ఉండాలి. అండర్ 10 lakhs హుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ 8.5 lakhsలో వస్తుంది మనకి. చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది కారు. అంటే కొంతమందికి పెద్దగా ఉంటే కార్లు ఇష్టం ఉంటుంది, ఉంటే బాగుంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి హుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్. ఇదే ఎందుకు చెప్పారంటే దీంట్లో మనకి అన్ని ఫీచర్లు ఉంటాయి. లైక్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, క్రూజ్ కంట్రోల్, 8.5 lakhsలోనే క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ కెమెరా, వెనక కూర్చున్న వాళ్ళకి రియర్ ఏసీ వెంట్స్, వెనక కూర్చున్న ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు. ఇలా ఏ రకంగా చూసినా మనకి ఫీచర్స్ మెయిన్ కావాల్సినవన్నీ ఉంటాయి. ప్లస్ టాటా టియాగో కాకుండా దీన్నే ఎందుకు చెప్పారంటే 4 cylinder ఇంజిన్, 1.2 లీటర్ 1200 cc. హుండై ఇంజిన్స్ అంటే మనకి తెలిసింది చాలా రిఫైన్డ్గా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. 4 cylinder ఇంజిన్ అవ్వటం వల్ల మనకి ఇంజిన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ మనం టాటా అనేది మన ఇండియానే కావచ్చు కానీ బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా టాటా ఇంజిన్స్, సుజుకి ఇంజిన్స్ కానీ లేకపోతే హుండై ఇంజిన్స్ని కానీ హోండా ఇంజిన్స్ని కానీ మ్యాచ్ చేయలేవు. ఖచ్చితంగా ఒప్పుకోవాలి మనం. ఎంతసేపు ఒక బిల్డ్ క్వాలిటీ ఇచ్చేసి కొన్ని ఫీచర్లు ఇచ్చేసి కొనుక్కున్నట్టు కాదు, ఇంజిన్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఇంజిన్లో మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్లు రాకూడదు మనకి. సో అలా అందుకే టాటా టియాగో కాకుండా హుండై గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ 8.5 lakhsలోనే వస్తుంది మనకి. ప్లస్ టియాగోలో కన్నా ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి దీంట్లో మనకి. రియర్ ఏసీ వెంట్స్ కానీ, రియర్ కెమెరా, 8.5 lakhsలోనే క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, నలుగురికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు, ప్రొజెక్టర్ హెడ్ లైట్. చూడ్డానికి కూడా కొంచెం బాగుంటుంది కారు, పర్లేదు, ఓకే, చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ 5 కార్ల గురించి. బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ మైలేజ్, బెస్ట్ గుడ్ లుకింగ్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ రిలయబుల్ ఇంజిన్. సో ఇలా ఈరోజు నేను చెప్పిన అండర్ 10 lakhsలో ఈ 5 కార్లు కూడా చాలా మంచివి. మీ దృష్టిలో కూడా ఒక్కొక్క కారు మీకు బెస్ట్గా అనిపించవచ్చు. మీ దృష్టిలో అండర్ 10 lakhsలో బెస్ట్ 5 కార్స్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. చెప్పాను కదా, మెయిన్ ప్రయారిటీ బిల్డ్ క్వాలిటీ. మెయిన్ ప్రయారిటీ బిల్డ్ క్వాలిటీ అంటే స్కోడా కైలాక్. అంతకు మించిన బిల్డ్ క్వాలిటీ అండర్ 10 lakhsలో ఏదీ లేదు. బిల్డ్ క్వాలిటీకి బిల్డ్ క్వాలిటీ, స్కోడా లాంటి బ్రాండు, సేఫ్టీకి సేఫ్టీ, ఫీచర్స్కి ఫీచర్స్. స్కోడా కైలాక్ సూపర్ బిల్డ్ క్వాలిటీ, 1 లీటర్ టర్బో ఇంజిన్, స్కోడా లాంటి బ్రాండ్,
డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ రెండు ఉంటాయి మనకి స్టీరింగ్లో. స్కోడా లాంటి బ్రాండే 10 లక్షలు ఇన్ని ఫీచర్లు ఇస్తుంది మనకి, కానీ మన సుజుకి మాత్రం ఏం చేస్తాం, బిల్డ్ క్వాలిటీ ఉండదు, ఫ్యూచర్లో ఉండదు, ఒక మైలేజ్ ఇంకెంతకాలం మరి తెలియదు కానీ ఇది. సో బెస్ట్ బిల్డ్ క్వాలిటీ స్కోడా కైలాక్, బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, సూపర్ సేఫ్టీ, సూపర్ ఇంజన్, స్కోడా లాంటి బ్రాండ్. చెప్పాను కదా, దీంట్లో ఉన్న మైనస్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా కార్లు 5,000 ఉంటే ఇది 10,000 ఉంటుంది సర్వీస్ కాస్ట్, అంతే. తర్వాత హోండా అమేజ్, బెస్ట్ గుడ్ లుకింగ్ అండ్ రిలయబుల్ ఇంజిన్, సూపర్ సెడాన్ కార్. ఇది చాలా బాగుంటుంది కారు, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఫీచర్లు ఉండవు కానీ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది మనకి, చూసేవాళ్ళకి, అందరికీ. మంచి రిలయబుల్ ఇంజిన్. మెయిన్ నాకు మైలేజ్ ఇంపార్టెంట్, స్పేషియస్గా ఉండాలి కారు, బాగుండాలి కారు. ఫీచర్ లేకపోయినా పర్లేదు అనుకుంటే సుజుకి ఫ్రాంక్స్. సో కొంచెం మిడిల్ క్లాస్లో చెప్పు, మాకు అన్ని రకాలుగా కొంచెం బాగుండే విధంగా ఉండాలి. ఒక్క మైలేజ్ ఒకటే కాదు, లేకపోతే ఒక్క బిల్డ్ క్వాలిటీ ఒకటే కాదు, కొంచెం అన్ని రకాలుగా కవర్ అయ్యే విధంగా కొంచెం తక్కువలో చెప్పు. మరీ 10 లక్షలు అంటే కష్టం. ఇప్పుడు ఎలా ఉందంటే మన కార్లు మ్యాక్సిమం ఒకసారి కొంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 10-15 ఏళ్ల పాటు అదే కారు మనతో ఉండాలి. మనమేమి ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి మార్చలేం కారు. సో ఎలాగో 5-6 లక్షలు లేని ఏ కారు లేదు. అయితే ఇంకో 1,00,000-1,50,000 ఎగస్ట్రా అయినా పర్లేదు, ఒకేసారి మంచి కారు కొనుక్కుందాం. ఎందుకంటే ఊరికే కొనేది కాదు కదా, ఒక్కసారి కొంటే అట్లీస్ట్ 15 ఇయర్స్ మనతో ఉండాలి అది. కాబట్టి 10 లక్షలు అంటే మా వల్ల కాదు. ఒక 8.5 lakhsలో కొంచెం మంచి కారు ఏదైనా ఉంటే చెప్పు అంటే నిస్సాన్ మ్యాగ్నైట్. స్పేషియస్గా ఉంటుంది, మనకు అవసరమైనవన్నీ ఉంటాయి, బాగుంటుంది కారు. ఇంకా 8.5 lakhsలోనే కావాలి, మంచి ఫ్యూచర్లో మెయిన్ ప్రయారిటీ, మంచి ఇంజన్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే హుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్. సూపర్ ఫీచర్లు, మంచి రిలయబుల్ ఇంజన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అండర్ 10 lakhs బెస్ట్ 5 కార్స్ గురించి. ఈ బెస్ట్ 5 కార్స్లో ఎవరికి అవసరమైనవన్నీ నేను కవర్ చేశాను. బిల్డ్ క్వాలిటీ పరంగా, మైలేజ్ పరంగా, బెస్ట్ గుడ్ లుకింగ్ పరంగా, ఫీచర్స్ పరంగా. ఇలా మీ దృష్టిలో కూడా బెస్ట్ 5 కార్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.